తెలిసి తెలియకనే నామాన్ని చెవిలో పడినప్పటికీ కూడా వాళ్ళు ముక్తిని పొందుతారు. హాస్యంగా కూడా ఏ గురు బాగున్నావా అంటే ఆ గురు అనేటువంటి శబ్దము ఎంత పరిహాస్యంగా ఉపయోగిస్తారు. దుఃఖమవుతుంది మనకు. అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఒక పర్సెంట్ ఉంది అంటారు తెలియకనే. ఏ రామా అంటారు. బండబూతులు తిడతారు రామ అని. కృష్ణ అని బండబూతులు తిడతారు. గురు అని బండబూతులు తిడతారు. లక్ష్మి బండబూతులు తిడతారు. సరస్వతి బండబూతులు. అయినప్పటికీ వాళ్ళకు ఒక పర్సెంట్ ఉంది అంటారు. మహాభారతంలో వ్యాసుడు ముందు జరిగేది చెప్పేసేశారు. ఈ కలియుగ ప్రభావాన్ని కూడా చెప్పారు మహాభారతంలో. ఒకరికొకరు కొట్టుకుంటారు అన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. ఒకరికొకరు అజ్ఞానంతో కొట్టుకుంటారు అన్నారు. అహంకారంతో కొట్టుకుంటారన్నారు. ఒకరికొకరు తంత్రజ్ఞానంతో కొట్టుకుంటారన్నారు. తంత్రము తాంత్రికము. తంత్రం అంటే యంత్రమే కదా. ముందుగానే చెప్పాడు మహానుభావుడు. భూమి కోసం కొట్టుకుంటారని చెప్పారు. కొట్టుకుంటున్నాం కదా. 1 ఇంచు భూమికి నానా అవస్థలు పడుతున్నారు. 1 ఇంచు భూమికి కొట్టుకుంటారు. తంత్రజ్ఞానంతో కొట్టుకుంటారు. యంత్రజ్ఞానంతో కొట్టుకుంటారు. ఒకరికొకరికి యాదవ కులం లాగానే ఒకరికొకరు చస్తారు అన్నారు. ఎంత మంచి అర్థం అది.